వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ 2025 సంవత్సరంలో మే 22వ తేదీన గురువారం నాడు హనుమాన్ జయంతి పండుగ రాబోతుంది. అత్యంత పవిత్రమైన పండుగలలో హనుమాన్ జయంతి ఒకటి. మీకు ఎన్ని కష్టాలున్నా సరే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరమంతా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి, ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మే 22 హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించాలి. పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. ఎరుపు రంగంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. కాబట్టి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. ఎరుపు రంగు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటివారికి డబ్బు పరంగా ఐశ్వర్యం కలిసొస్తుంది. ఇక పూజ చేసే ఆడవారు ముందుగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా ఆంజనేయ స్వామిని పూలతో అలంకరించుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఆంజనేయ స్వామి పటం ముందు నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. ఇక కుటుంబంలో గొడవలు ఏర్పడుతుంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ 2 వత్తులతోనే దీపం వెలిగిస్తారు. అయితే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు 3 వత్తులతో దీపాన్ని వెలిగించండి. ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు 5 వత్తులతో దీపం వెలిగించండి. తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇక 9 వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, అదేవిధంగా వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి. కాబట్టి తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్లే. కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి. 11 తమలపాకులను తీసుకుని ఒక్కో తమలపాకుపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆ 11 తమలపాకులను పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. పూజా సమయంలో తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను చదవండి. ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసాను జపిస్తే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీ జీవితంలో సుఖసంతోషాలు ప్రారంభమవుతాయి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించండి. ఎందుకంటే ఈ హనుమాన్ జయంతి రోజున గజకేసరియోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ రోజున హనుమాన్ ఆలయాలకు వెళ్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లేవారు 21 తమలపాకులు అలాగే ఎరుపు రంగు పుష్పాలు తీసుకువెళ్లి ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఆంజనేయస్వామి ఆలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. మీ కుటుంబం మొత్తానికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ఆకు పూజను చేయిస్తే ఆంజనేయస్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు. మరీ ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఆంజనేయస్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే
హనుమంతుడు బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆంజనేయుడిని మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. అలాగే చాలామంది భక్తులు హనుమంతుని పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. అయితే తెలిసి తెలియక కూడా ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదు. ఎందుకంటే భూతప్రేత పిశాచాలను ఆంజనేయస్వామి తన పాదాల కిందన అణచివేస్తాడు. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాము. కాని హనుమంతుని ఆలయంలో తప్పనిసరిగా 5 ప్రదక్షిణాలు చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి 5 ప్రదక్షిణాలు చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. హనుమంతుని అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. హనుమాన్ జయంతి నాడు సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. మీ ఇంటి ధనప్రవాహం పెరిగి కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు. ఈ హనుమాన్ జయంతి రోజున చీపురు కొంటే చాలా శుభప్రదం. ఈ రోజున 3 చీపుర్లను కొని మీ దగ్గరలోని ఉన్న ఆలయానికి దానం చేయండి. ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.